నమస్తే అండి, ఇది రాజరంపల్లె ఎడ్లు గొడ్లు బర్లకు సంబంధించినటువంటి అంగడి. ఈరోజు మంగళవారం 22వ తారీఖు 4వ నెల 2025. ఈరోజు మనం ఈ అంగడిలో తిరిగి ఒకసారి ఈ ఎడ్లకు కానీ బర్లకు కానీ రేట్లు ఎట్లా ఉన్నాయనేది తెలుసుకుందాం. ఇది ప్రతి మంగళవారం జరుగుతుంది. ఇటు దిక్కు మనం ఎడ్ల అంగడి, అటు దిక్కు మనకు మేకలు కానీ గొర్రెలు కానీ అటుంటాయి. మొదటిసారిగా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. బాబు నమస్తే. మనదేనా ఇది ఎద్దు? రెండా? ఎట్లా చెప్తున్నావు రేటు? 95,000. ఎవరు బాబు మనది? కన్యపల్లి నుంచి వచ్చిండ బాబు. ఎడ్లకు 95,000 చెప్తుండు. మంచిగా పోతాయా నాగలికి? కావాలంటే ఇగో రావచ్చు, ఇంటికి కూడా వెళ్ళినా ఇస్తాడు. ఏం పేరు బాబు మనది? మల్లేష్ అట. కన్యపల్లి నుంచి వచ్చిండు. 95,000 చెప్తాడు ఎడ్లకు. మరి ప్రతి అంగడి వస్తావు కాసుకో. చెన్నూరు కూడా పోతావా? ఎక్కువ అటే పోతావా? ఎప్పుడు కొనుడు అమ్ముడా? మరి ఎట్లుంది బిజినెస్? మంచిగా ఉందా? మరి ఇంటికాడ తీసుకుపోయి మేపుతావా? పొలం ఇట్లా ఉందా? వ్యవసాయం? ఓకే, మంచిగా మేపుతావు. ఇవన్నీ మీ నానే? అది దానికి అదే మంచి చెప్పు. ఎంతనే బాబు వీటికి రేటు? 1,20,000 అట వీటికి. మంచిగా ఉన్నాయి చూడడానికి. 1,20,000 చెప్తాడు. అడగచ్చు అట. ఎవరన్నా? ఎల్లారం నుంచి వచ్చిండు. రాజరంపల్లి అంగడి ప్రతి మంగళవారం జరుగుతుంది. బాబు మనయేనా ఇవి? ఎట్లా రేట్ ఎట్లా చెప్తాను? 1,00,000 రూపాయలు చెప్తానవా? మంచిగా నాగలి కోదిస్తాయి కాసుక. వ్యవసాయం నడిచినాయి ఈ వరకు. ఏ ఊరు మనది? ఎల్లారం నుంచి వచ్చినావు. ఓకే, 1,00,000 రూపాయలు చెప్తాను వీడికి. వ్యవసాయానికి మంచిగా పోతాయట, చెప్పినట్టు వింటాయట. బాబు మన ఇవి మీయేనా? వీటికి లేపుతాను రేటు 1,10,000 అట వీడికి రేటు. లాయల్ వీవర్స్ అంటున్నారు, ఎప్పుడు మేకలు గొర్రెలు తీస్తున్నారు కదా, ఒకసారి ఎడ్లకు సంబంధించిన వీడియో కూడా తీయన్నారు. అందుకనే ఈరోజు మనం ఈ ఎడ్లకు గొర్రెలకు సంబంధించిన బర్రెలకు సంబంధించిన వీడియో నేను చేస్తున్నాను. మరి ఎట్లనే రేటు వీటికి? 1,30,000 అట వీడికి. ఏ ఊరన్నా మీది? రెబ్బన్పల్లి. 1,30,000. ఒకవేళ ఇచ్చేది ధర లాస్ట్ ఫైనల్గా ఎంతకి ఇస్తావు? 1,20,000కి ఇస్తావా? ఇంకా అడగచ్చు ఏమన్నా? ఇక అడగరాదు, అదే ఫైనలా? 1,20,000కి ఫైనల్ అటు ఇవి. మాలేసి ఉంటుంది, మళ్ళీ నీకు తెలియదా?
లక్ష రూపాయలు. ఒకటి మోకాలతో తయారు చేస్తే కలవాలి. నీకు ఎట్లా నేను వంట చేస్తా, నువ్వు వంట అడుగుతావు. గట్టుండాలి అంతే. మళ్ళీ పాత లెక్క మీద రావాలని కొత్త లెక్కలు అడగాలి. నువ్వు అడుగు. 2కు అంటే అది గాలి పని, 2కు 5 కూడా కావు, 10 కూడా కావు. పోనీ మాలు 5 మంచి మాలు అన్న 20 ఈ లాయలకు 1,20,000 చెప్తుండు. 1,10,000కి అడుగుతున్నారు. మరి చూద్దాం ఎట్లా అవుతుందో రేట్లు అనేది. ఎట్లా చెప్తున్నా అన్న వీటికి? 1,20,000కు వాళ్ళు చెప్పారు, మీరు 1,10,000కి వీళ్ళు అడుగుతారు. మీరందరూ ఒకటేనా అన్న? ఏ ఊరు నుంచి వచ్చారు అన్న? నరసింగపూర్ నుంచి వచ్చారా? 1,10,000కి అని దానికైతే $1,10,000 ఇవ్వమంటుండు. 1,10,000 మంచిగా ఉన్నాయి ఎడ్లు. లాస్ట్ 15 1,10,000 ఇస్తా ఇవని అడుగుతుండు. అయితే పక్క లెక్క మాట మాటనే ఎట్టు పైసలు అన్నంత ఇచ్చి నాకేం లేదు. ఉల్లిగడ్డ 10,000 అమ్మకైతే మాట పట్టది పొడుసు పట్టది. నీకు ఎలాంటి ద్రోహం లేదు. చూసుకున్నా కానీ నేరం మాట్లాడాలి. 1,12,000 అంటే వాళ్ళకు కాయసు పడ్డది అవి తీసుకోవాలని. మంచిగా ఉన్నాయి కదా చూపుకు, మంచిగా గట్టిగా ఉన్నాయి. మళ్ళా 1,13,000కి వచ్చింది. లాస్ట్కు 1,25,000 చెప్పిండు. లాస్ట్కు 1,10,000 కాడ నుంచి 1,00,000 ఇప్పుడు 15,000కి వచ్చింది. అంగా ఉన్నది ఇప్పుడు కొంత రేట్లు ఏమో కానీ లొల్లి పెట్టుకొని తట్టే ఉన్నారుగా. ఎంత అయిందన్న వీటికి రేటు? 1,15,000 1,15,000కి అయిందట వీటికి. ఓకే అనుకున్నట్టు సాధించినావు. పైసలు వేరే మంచిది కానీ మాల్ మంచిగా ఉంది. చెప్తాను రేటు 88 చెప్తాడట వీడికి రేటు. ఇవి వీటికి 72 87. ఓకే అంత మనదే నానే? ఏ ఊరు మనది? గూడెం నుంచి వచ్చిండు. మొత్తం ఎన్ని తీసుకొచ్చినావు? 4 తీసుకొచ్చినావా? మంచిగా ఏసారి వేసి మంచిగా నున్న తీసుకొచ్చినావు. వీటిను మంచిగా కాయసు బాగానే ఉన్నది. వీటిలో వినా జంతువు ప్రేమికుడి అన్నట్టు నువ్వు. ఎప్పుడు వస్తావా ప్రతి అంగడి? ఏం పేరు? తిరుపతి. ఎన్ని? రెండు జతలు ఇచ్చినావా? ఎట్లా చెప్తాను రేటు? 1,10,000. వీటికి 1,20,000. వీటికి 1,10,000. వీటి 1,20,000 అట. గూడెం మాట బాపుది. మంచిగా ఉన్నాయి. మనయేనా ఇవి? ఎట్లా రేట్ ఎట్లా వీటికి? 86 చెప్తున్నావా? లాస్ట్ ఫైనల్గా ఇచ్చే రేటు 80కి ఇస్తాడట. ఓకే
ఇవి ఎంతగా వచ్చినాయి? ఆయన ఎంతగా అమ్మిండు? 68కా? 60కా? 68కా? 68. ఓకే ఫ్రెండ్స్, రాజురెంపల్లి అంగడి. మనం ఈ అంగడి తిరిగి మనకు కొన్ని రేట్లు అయితే తెలుసుకుందాం. ఎండ అయితే చాలా కొడుతుంది కాబట్టి పొద్దున్నే వస్తున్నారు వ్యాపారస్తులు కూడా, తొందరగా బిజినెస్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఎట్లనే బాబు రేటు దీనికి? 65. పిల్ల తల్లి 65 ఆట. ఎట్లా ఇస్తుంది పాలు? 4 పూటకు 4 ఇస్తుందట. బర్రె ఏ ఊరే మనది? వెంకట్రావు పాటనాట. బాబు నీ పేరు ఏం పేరు? లక్షన్న నాట. తీసుకొచ్చిండు రాజరంపల్లి అంగడి. పిల్ల తల్లి బర్రె పూటకు 4 లీటర్లు ఇస్తుందట. కావాలంటే ఇంటికైనా కూడా అక్కడ కూడా ఇస్తాడట. ఓకే, 35 అట దీనికి, ఈ బర్రెకు. పిల్ల తల్లి ఎట్లా రేట్ లేపుతాను? 1,10,000 అట దీనికి. మంచిగా పాలు ఇస్తుందా? ఎన్ని లీటర్లు ఇస్తుంది? 4 రోజులు అవుతుంది. అయ్యి ఏ ఊరు మీది? నేరెళ్ళ. 1,10,000 చెప్తాను. లాస్ట్ ఇచ్చేది రేట్ చెప్పు. 1,00,000 పైన ఇస్తుందట. ఇది బర్రెలకు సంబంధించినటువంటి అంగడి ఇది. ఈ బర్రె మీద నాన్న బర్రెలు ఈసారి తక్కువగా అనిపిస్తున్నాయి, రానట్టున్నాయి బాగా. ఏమేనా బాబు మీదేనా? ఎంత చెప్తాను రేటు? 55,000 చెప్తాడు. పిల్ల తల్లియా? ఆడిదేనా? లోకలే. వెలుగటూరా? వెలుగటూరు అట. మొత్తానికైతే ఎంత రేట్? లాస్ట్ ఎంత గిస్తావు ఫైనల్ గా? అందాజు చెప్పలేవు ఎంత గిస్తావు? 50 అయితే చెప్తాను. ఇక అడిగితే కొంచెం తక్కువ కూడా ఇస్తావు. ఎండ బాగా కొడుతుంది కదానే. చెట్లు లేవు అంగట్ల, చెట్లు ఉంటాయి. కొంచెం ఇబ్బంది అవుతుంది ఎండాకాలం. సరే ఇక 50 చెప్తా అండి. అడిగితే తక్కువకి ఇస్తాడట. మరి ఇక 55 చెప్తాను. అడిగితే తక్కువకి ఇస్తావు. అడగచ్చు అంటుండు. మంచి లోకల్ లేనట. చెప్పు అయితే గీతావా? ఎంత గీతావు చెప్పు, జల్దీ చెప్పు. లోపల చెప్పు. లోపల కాకపోతే మీద పెట్టలేవు. మీద పెట్టే రేట్ ఎంత చెప్తాను? 1,25,000 అట వీటికి. ఓకే, మీరు కట్టుకొని చూసినాకనే డబ్బులు ఇవ్వంటాడు. వాళ్ళు 85 అడుగుతుర్రు. లోకల్ మంచిగా ఉన్నాయి, అట్టకట్టు ఉన్నాయి కొల్లాయిలు అయితే. బాబు మనది వెంకటాపురా? నీయేనా లాగలు? మన కొన్నావా? ఏనన్నా లోకల్ ఏనా? ఇంటికాడ మేపినాయేనా మొత్తం? 1,10,000 చెప్తానవా? లాస్ట్ ఎంతవరకు ఇస్తావు? 90,000కి ఇస్తాడట. లాగలు మంచిగా ఉన్నాయి, 2 మంచిగా ఒకటే సైజులో ఉన్నాయి. జత కూడా మంచిగా కలిసింది. సవారెట్లకు కూడా పనికి వస్తాయి అంటాడు ట్రైనింగ్ ఇస్తే. వెంకటాపురం ఆట ఇలాది. ఓకే, కావాలంటే వెళ్ళొచ్చు. మీరు మొదటిసారిగా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. జేసీ బాయ్ A to Z బ్లాగ్. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సిర్పూర్ కాకాజ్ నగర్ నుంచి వచ్చినావు. ఏం తీసుకొచ్చినావు? ఎడ్లు తీసుకొచ్చినావా? అమ్ముడు పోయినాయా? మరి 2 పోయినాయా? ఇంకా ఉన్నాయి ఏమన్నా? ఇంకా ఎట్లా ఏ రేటుకి అయినాయి? 58కి అయినాయి. మంచిగా ఎట్లా నడుస్తుంది మరి అంగడి? వారం ఎట్లుంది?
బాగాలేదు, తక్కువనే ఉన్నది. మరి చాలా ఎండ కొడుతుంది, మరి ఎట్లా మీరు ఈ అంగడి ఎట్లా అనిపిస్తుంది? మరి అక్కడి నుంచి వచ్చుడు కదా, దూరం ప్రయాణం, ఎట్లా ట్రావెల్ చేస్తారా మీరు? ఎట్లా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? మొదటిసారినా? ఓకే. ఏవి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఏవి మీ ఇదా? ఇది ఒకటేనా? ఒకటి అమ్ముడు పోయిందా? 2 అమ్ముడు పోయినాయి, ఒకటి ఉన్నది అన్నట్టు. దీనికి ఎట్లా రేట్ చెప్తున్నావు మరి? దీనికి రేటు 35 చెప్తున్నావు. లాస్ట్ ఫైనల్గా ఎంత వరకు ఇస్తావు? 30 వరకు ఇస్తాడట. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా రాజరంపల్లిలో ఉన్నటువంటి ఎడ్లు బర్రెలకు సంబంధించిన అంగడి. మనమైతే అంగడి తిరిగి సాధ్యమైనంత వరకు రేట్లన్నీ తెలుసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వారం రాజరంపల్లి అంగడి. మరో వారం మరో వీడియోలో కలుద్దాం. చూస్తూనే ఉండండి మా యూట్యూబ్ ఛానల్.